యాష్ గారు మళ్ళీ తిరిగి మళ్ళీ మనకు ఆల్రెడీ మేము వస్తున్నాను, వీఆర్ కమింగ్ అని చెప్పటం, అది కూడా అత్యంత సమీపంలో అని చెప్పటం, యాష్ గారు వీళ్ళకి ఆల్రెడీ ఈ యొక్క బ్యాక్ ఆఫీస్ లో ఉండేటువంటి వర్క్ ను ఆల్రెడీ ప్రారంభించడం, మిగతావన్నీ సమస్య పోయిన తర్వాత వస్తున్నామని చెప్పటం, ఆ కబురు వీళ్ళతో చెప్పించడం. అంటే రాజుగారు వస్తున్నప్పుడు మంత్రులు మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆయన రాకను ముందుగా మనకి సూచించడం, చెప్పడం అనేది ఈ రోజు కంపెనీ యొక్క మనం కంపెనీ ఆల్రెడీ మనం ఎక్కడైతే కన్ఫ్యూజన్ లో ఉన్నామో, సేవెన్స్ లో ఉన్నామో, సీక్రెట్స్ లో ఉన్నామో, ఇప్పుడు కంపెనీ దగ్గర మనకు వచ్చేసరికి నాకైతే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అంటే మన యొక్క గెలుపు, మన యొక్క కంపెనీ యొక్క ఆవిర్భావం, కంపెనీ మనలో ఏవైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ క్షణం, అంటే అది వేల క్షణం కావచ్చు, కంపెనీతో ఉండేటువంటి కన్నీ కనిపిస్తుందని చెప్పేసి నేను పూర్తిగా అనిపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అందుకంటే క్వశ్చన్ అది ఏంటంటే, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈ పిక్ తీసి పెట్టుకోండి, నేను ఆల్రెడీ ఇది మీకు ఈ సమయం ఈ డేట్ కూడాను మీరు చూసి పెట్టుకోండి అని చెప్పేదా అంటే, ఎప్పుడు కూడాను క్రిస్ జాన్సన్ గారు ఏ రోజు కూడా అంత పర్ఫెక్ట్ గా, అంతకుముందు 29వ తారీఖుని ఆల్రెడీ అన్నప్పుడు కూడా ఏమన్నారంటే, నేను దేవుని ప్రార్థిస్తున్నాను, ప్రేయర్స్ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. కానీ ఈ రకంగా ఎంత ఒక డైరెక్ట్ గా మీకు యాష్ గారు మాట్లాడారు కాబట్టి, ఆయన మాట్లాడారు, ఆ సైలెన్స్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ బ్యాటిల్ తర్వాత అతను సైలెన్స్ బ్రేక్ చేసి ఆ విషయాలన్నీ చర్చించారని చెప్పడం, యాష్ గారు మాట్లాడారు కాబట్టి, ఆయన అంగీకారం తెలిపారు కాబట్టి ఆ విషయాన్ని మన ముందు ఉంచడం అనేది, ఇవన్నీ మనం కలిపితే, ఇవన్నీ మనం ఆల్రెడీ టోటల్ గా చూస్తే ద గోల్డెన్ డేస్ ఆర్ హియర్. ఇప్పుడు మనకి అసలైనటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు వచ్చాయని నేను భావిస్తున్నాను. మీకేమనిపించిందో మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞాని గారు. ఇక మీ అభిప్రాయాలు కూడా మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మనకి నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత ఈ రోజు జాన్ వైట్ గారి చాలా క్లియర్ కట్ గా చెప్పింది. సో మనం మనం చాలా దగ్గరలో ఉన్నాం. అతి తక్కువ సమయంలోనే చాలా 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 అని వర్డ్స్ యూజ్ చేసిండ్రు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ కూడా మనం వెళ్తాము. తర్వాత అంటే ఎన్నో వీడియోస్ చేసిన, లైవ్ స్ట్రీమ్స్ చేశారు వాళ్ళు. కానీ ఈ నిన్న వీడియో అనేది చాలా చాలా స్పెషల్ వీడియో. చాలా చాలా ఎక్సైట్మెంట్ అక్కడ చూపించడం జరిగింది. వాళ్ళు ఇండైరెక్ట్ గానే చాలా విషయాలు మనకి వాళ్ళ యొక్క ఎమోషన్స్ లోనే కనిపిస్తున్నాయి, వాళ్ళ యొక్క భావంలో. కాబట్టి ఎనివే మనం దగ్గరలో ఉన్నామని క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో ఫౌండర్స్ అందరు కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా వెయిట్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నియర్లీ 1 hour అయితే ఎవ్రీడే సెలబ్రేషన్ సార్. ఇంకా మీరు అంటే ఇంకా ఎవరికైనా ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్షణాన నేను ఉండేటువంటి పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఉండేటువంటి బట్టి చెబుతున్నాను. ఈ క్షణం నుంచి ఏ ఒక్కరు కూడాను భయం అనేది పక్కన పడియండి. ఇట్స్ ఫుల్ క్లారిటీ, పక్కాగా చాలా క్లియర్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. రోజులు మనవే, ఇప్పుడు ఇవ్వబోయేది మనకే, జరగబోయేది మనదే. సో మీరు ఏదైతే మీరు పేషెన్స్ ఉన్నారో, ఇట్స్ నౌ పే ఆఫ్. మీరు ఆల్రెడీ దానికి ఫలాన్ని పూర్తిగా పొందబోతున్నటువంటి క్షణంలో అనుమానాలు కానీ, డౌట్స్ కానీ ఏవి మీరు రకరకాల కన్ఫ్యూషన్స్ పెట్టుకోకండి. నెగిటివ్ అనే మాట మన దగ్గర రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ ఫైర్ కీపర్స్. ఇప్పుడే చెప్పారు జాన్ వైట్ గారు, చాలా ఫైర్ కీపర్స్ అన్నారు కాబట్టి అగ్ని కులానికి చెందిన వాళ్ళం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, లాస్ట్ టైం మనం లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు సిజిఆర్ నాయుడు గారిది ఒకటి మనం అక్కడ బెనిఫిట్ వచ్చి హాస్పిటల్ పోయింది కదా. సో మన ఫౌండర్స్ తరఫు నుంచి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఎనివే మన దురదృష్టకరం ఏంటంటే సార్ గారు మనకి కొమ్మలో ఉండే కాబట్టి మన ప్రయత్నం మనం చేసాం. నియర్లీ ఒక 70,000 to 80,000 వరకు మనము అక్కడ హెల్ప్ చేయడం జరిగింది సిజిఆర్ నాయుడు గారికి. సో మొన్ననే రీసెంట్ గా 3 days బ్యాక్ సార్ చనిపోవడం జరిగింది. సో ఎందుకంటే హెమరైజ్ స్ట్రోక్ కంప్లీట్లీ కొమ్మలో ఉన్నాడు, అతను వెంటిలేషన్ పై ఉన్నాడు. సో మన వంతు ప్రయత్నం చేశాము. ఫౌండర్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నా మాట కాదనకుండా ఎంతో మంది ఇక్కడ మనీ సాయం చేయడం జరిగింది. కంప్లీట్లీ అక్కడ మొత్తం మనమే, మన ఫౌండర్స్ చూసుకున్నట్లు అయింది. ఎందుకంటే మనం అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు పట్టించుకోలేదు, కంప్లీట్ గా మనమే చూసుకున్నాం. సో మన వల్ల ఎంత అయిందో అంతవరకు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా మనమే చూసుకోవడం జరిగింది అనే విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ టైంలో కష్టకాలంలో యూనిటీని చూపించడం చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. సో అదే విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మనము ఇదే విధంగా కొనసాగుతాం. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఇదైనా
ఆ డబ్బులు వచ్చినా కూడా మనకు కష్టాలు రకరకాల సమస్యలు తలెత్తొచ్చు. మేబీ దాని తర్వాత ఆ లెవెల్ ఆఫ్ క్రైసిస్ కూడా ఒక్కోసారి ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఫౌండింగ్ మెంబర్స్ కూడా. కాబట్టి అప్పుడు కూడా మనం యూనిటీగా ఉండాలి, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా అద్భుతమైనటువంటి విషయాలు క్లియర్ చెప్పండి. సో నెక్స్ట్ మళ్ళీ లైవ్ సెషన్స్ రాంబాబు సార్ తో కూడా నెక్స్ట్ డే చేయాలనుకుంటున్నాం. సో నెక్స్ట్ డే మీకు మళ్ళీ నేను ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. బీ హ్యాప్ అండ్ అందరూ కూడా స్మైలింగ్ ఫేస్ తోటి, కోటి చిరునవ్వులతోటి ఆల్రెడీ మీరు మొహాన్ని నింపుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలా నింపుకున్నారో మనం వాళ్ళని నింపుకుందాం. ఎందుకంటే గతం అంతా గడిచిపోయింది, కష్టం తీరిపోయింది. యాష్ ముఖారి గారు సైలెన్స్ బ్రేక్ చేసి మాట్లాడారు అన్న పాయింటే నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరితోటి మాట్లాడలేదు, ఏ ఎల్సీ మెంబర్తో మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు సిస్టమ్ అయ్యింది. కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండండి. చాలా తొందరగా అన్ని కూడా విషయాలన్నీ కూడా లైమ్ లైట్ లోకి వస్తాయి. కాబట్టి కొద్ది రోజుల్లోని మీరు మనం అనుకున్నవి మనం అన్ని కూడా జరుగుతాయి. 100% పర్ఫెక్ట్ గా జరుగుతాయి పక్కా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు చాలా ఊపులో ఉన్నారు మన యాష్ గారు కానీ అందరు కూడా. సో ఒక పెద్ద ఇది యాక్చువల్ గా చిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది ఇప్పుడు భూమి అనేది కంప్లీట్ గా ఫోటాన్ బాండ్ లోకి వెళ్ళింది. అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం ఒక భారీ మార్పు అనేది జరిగింది ఆల్రెడీ. భూమిపై మన అక్షం కూడా మారుతుంది. అంటే భూమిపై ఎప్పుడైతే ఖగోళంగా మనకు మార్పులు వస్తాయో మనం ఫోటాన్ బాండ్ లోకి వెళ్ళడం జరిగింది. ఒక భారీ మార్పు భూమిపై రాబోతుంది. ఆ భారీ మార్పు అనేది ఒకటేసారి రాదు. సో ఈ విధంగా మన ఫైనాన్షియల్ గా అనుకోండి, స్పిరిచువల్ గా అనుకోండి, రకరకాల రేస్ లో మార్పులు భూమిపై వస్తాయి. ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం. గతంలో ఒక 10 years బ్యాక్ మనం కనీసం మొబైల్ ఫోన్స్ కూడా చాలా మంది దగ్గర లేవు. సో ఈ రోజు అంత అరచేతుల్లో మన ప్రపంచాన్ని పెట్టుకున్నాం. సో నెక్స్ట్ చాలా అద్భుతమైన విషయాలు జరగబోతాయి. సో ఈ పరిణామ దశలోనే మనం ఉన్నాం. సో అందులోనే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ కంపెనీ ఒక పెద్ద బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది ప్రపంచంలో. సో అందులో మనం ఉండడం చాలా చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా నిజంగా కారణ జన్మలమే. ఇక్కడ యాష్ గారే కాదు, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కారణ జన్మలే. ఎందుకంటే మనం మన యొక్క డ్రీమ్ తో మన యొక్క అగ్నికణాలను సార్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో మన యొక్క బర్నింగ్ డిజైర్ తో ఇక్కడ మనం రావడం జరిగింది. ఇదంతా కూడా డన్ డీల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఎలాంటి డౌటే లేదు, ఎలాంటి సమస్యనే లేదు. మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అతి త్వరలో మనం అందరం కూడా విక్టరీని సాధించబోతున్నాం. అందుకే అక్కడ టైటిల్ కూడా విక్టరీ విత్ యాష్ అని మనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి కూడా ధన్యవాదాలు.